కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు మంటలను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఓఎన్జీసీ బృందాలను రప్పించి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటల అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అధికారులు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓఎన్జీసీకి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. మోరీ 5 ఆయిల్ వెల్కు గెయిల్ పైప్లైన్కు సంబంధం లేదని స్పష్టం చేశారు. మోరీ 5 అనేది ప్రత్యేకమైన బావి అని, ఇందులో 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ లీక్ ఘటనపై ఓఎన్జీసీ లేఖ విడుదల చేసింది. ఘటనా స్థలానికి ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని పంపిస్తున్నామని తెలిపింది. గ్యాస్ లీక్ ఘటన మారుమూల ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలానికి 600 మీటర్ల వరకు నివాస ప్రాంతం కాదని, గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పింది. గ్యాస్ లీక్ మంటలను అరికట్టేందుకు అన్ని చర్యలను తీసుకుంటామంది. గ్యాస్ లీక్ అరికట్టేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామంది. pull the water for around 300 meters ఒక సంప్లో ఏర్పాటు చేయాలి. సో వీ డిడ్ ఎ రెక్కి అరౌండ్ ద ఆయిల్ రిగ్. సో అక్కడి నుంచి యాక్సెసిబుల్ పాయింట్స్, అక్కడి నుంచి ఫీల్డ్ ఛానల్స్ ఎలా ఉన్నాయి, సో కెనాల్ యొక్క విడ్త్ ఎంత ఉంది, కెనాల్లో వాటర్ ఫ్లో ఎంత ఉంది, సో మనకి ఎక్సెస్ వాటర్ కావాలంటే ఎంత రిలీజ్ చేయాలి, ఆ లాక్స్ దగ్గర నుంచి అదంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దాంతో భాగంగా నెక్స్ట్ ఒక 1 hourలో పంప్స్ రీచ్ అయిన తర్వాత, సో వన్స్ డీజిల్ జెన్స్ వచ్చి అవన్నీ ఆపరేట్ చేయడం, ఇట్ విల్ టేక్ అనదర్ 3 hours అని ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రి నుంచి ఈడీ శాంతను దాస్ గారు కూడా వచ్చారు. సో హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ రిగార్డింగ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో అట్లీస్ట్ టెంపరీగా సరౌండింగ్ ద రిగ్ ఎక్కడైతే మనకు చెట్లు ఉన్నాయో అక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొంచెం వాటర్ స్ప్రే చేయడం జరుగుతుంది. రిగార్డింగ్ చుట్టుపక్కల ఉన్న కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, కొన్ని వెజిటేషన్స్ ఉన్నాయి. సో డ్యూ టు విండ్ ఆ ఫైర్ కొంచెం పక్కకి అటు ఇటు వెళ్లకుండా, కొంచెం పక్కన ఉన్న చెట్లకి ఫైర్ అంటుకోకుండా సో అక్కడ స్ప్రే. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే మాత్రం మనం ఫస్ట్ దీన్ని ఏ విధంగా అయినా సరే ఈ మంటల్ని అదుపులోకి తీసుకోవాలి. అది మాకు ఫస్ట్ లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా మేము ఫస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత కేంద్రానికి పంపిస్తూ, అలాగే అక్కడ కేంద్రానికి తీసుకెళ్లిన తర్వాత వారికి భోజనాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీని తర్వాత మాకు ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆ గ్యాస్ ఇప్పుడు ఫ్లేమ్ కింద మారింది. ఈ ఫ్లేమ్ని మనం అదుపులోకి తీసుకురావాలి. ఇప్పుడు మా స్ట్రాటజీని అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని అదుపులోకి ఏ విధంగా తీసుకురావాలి, ఎంత త్వరగా మనం తీసుకొచ్చే విధంగా ఇంకేనా ఉంటాయా. ఇప్పుడు ఆల్రెడీ ఓఎన్జీసీ వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియపరిచారు. ఏంటి, బ్లాంకెట్ వేసి ఇప్పుడు ఈ పంపులు తీసుకొచ్చి పంపులు ఏర్పాటు చేసిన తర్వాత ఒక బ్లాంకెట్ కింద ఏర్పాటు చేస్తే అప్పుడు టెంపరేచర్ కొంచెం కంట్రోల్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మెషినరీ లోపలికి వెళ్ళి దీన్ని